ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంభమేళాలో చుక్కా విప్పి స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆయన లుక్స్ ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్లో ఏకిపారేశారు. అయితే బాణపొట్ట సాగిపోయిన బుగ్గలు ఇలా పూర్తిగా షేప్ అవుట్లో కనిపించి ఫ్యాన్స్ కూడా సర్ది చెప్పుకోలేని రేంజ్లో కనిపించారు. కానీ తర్వాత మాత్రం సినిమాల కోసం పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కేవలం 100 రోజుల గ్యాప్లోనే 20 కేజీల బరువు తగ్గి అందరినీ షాక్కి గురయ్యేలా చేశారు. రీసెంట్గా విజయవాడలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్కి వెళ్లిన పవన్ కళ్యాణ్ పొట్టి నిక్కరు టీషర్ట్లో కనిపించారు. చాలా ఫిట్గా ఇంతకు ముందులాగా కాకుండా చాలా స్మార్ట్గా కనిపించారు. పవన్ కళ్యాణ్ని ఈ లుక్లో చూసిన వెంటనే అసలు 100 రోజుల్లో ఇంత ఫిట్గా ఎలా తయారయ్యాడు? ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 5 కీలకమైన శాఖలకు మంత్రిగా క్షణం తిరిక లేకుండా గడుపుతూ మరోపక్క సినిమాలు చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ ఎలా ప్లాన్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ మధ్యలో వర్కౌట్స్ చేయడానికి మేము ఎంతో ఇబ్బంది పడుతుంటాం. పవన్ కళ్యాణ్ ఇన్ని బాధ్యతలు మోస్తూ ఈ రేంజ్లో వర్కౌట్స్ ఎలా చేస్తున్నారు? అది కూడా 53 సంవత్సరాల వయసులో. అయితే పవన్ కళ్యాణ్ ఒక డైట్ని చాలా స్ట్రిక్ట్గా అనుసరించేవారని, ఆయన తక్కువ సమయంలో అంత తగ్గడానికి కారణం ఇదే అని అంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ కేవలం రోజుకి ఒక్క పూట మాత్రమే అన్నం తింటున్నారట. అది కూడా చాలా మితంగా. అంతేకాకుండా ఉదయం మధ్యాహ్నం 2 సార్లు బ్లాక్ కాఫీ తాగుతారని, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైట్గా మీల్స్ ఆరగిస్తారని, ఇక రాత్రి అయితే ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ తాగుతారని, ఇలా చేస్తూ గడిచిన 3 నెలల్లో పవన్ కళ్యాణ్ 20 కేజీల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. వర్కౌట్స్ హెవీగా చేసినా చేయకపోయినా ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు బరువు తగ్గొచ్చు. మీరు కూడా ఈ డైట్ తూచ తప్పకుండా అనుసరించి చూడండి. ఒకవేళ తగ్గితే మాత్రం ఈ డైట్కి ఇక తిరుగులేనట్టే లెక్క.